వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సహస్ర చండీ మహాయాగ సంకల్పకర్త వేద పండితులు ప్రసన్న శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి. ఏ గ్రహాలకి సంబంధించి మరి 9 గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి మనం 3 గ్రహాల గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. బుధుడికి సంబంధించిన ఆ 3 నక్షత్రాలు ఏవి, ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మీరు విశేషంగా అమ్మవారి ఆరాధనలోనే ఉన్నారు కాబట్టి ఎటువంటి దేవత ఆరాధన వీరికి ఖచ్చితంగా వాళ్ళ తలరాతని మారుస్తుంది. అంటే మేము ఎన్నెన్నో చేసేసామండి, ఎంతో మంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి చూపించుకున్నామండి, కానీ ఏమీ వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేవాళ్ళు ఉంటారండి. మరి ఏం చెయ్యాలి, మాకు తరుణోపాయం చెప్పండి అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం మీ ద్వారా. నమస్కారం తల్లి. విషయం ఏంటంటే, జ్యోతిషంలో జ్యోతిషవేత్తలు, జ్యోతిష పండితులు చెబుతూ ఉంటారు పరిహారాలు. అది అయ్యేయి అవ్వలేదు అని పక్కన పెట్టుకుంటే, జ్యోతిష్ శాస్త్రం అబద్ధం కాదు. జ్యోతిష్ శాస్త్రం నిజమైనటువంటిది. ఇది శాస్త్రంగా వేదంలో వచ్చినటువంటి ఉపాంగం. అయితే ఎందుకు ఫలితం కలగలేదు అంటే, ఒకటి కార్యక్రమమైనా నిష్ఠగా నిబద్ధతగా చేసి ఉండకపోవచ్చు, లేదా అది ఎంత నిష్ఠగా నిబద్ధతగా జరిగినప్పటికీ కూడా మన సుకృత దుష్కృతాలను బట్టి కూడా దాని యొక్క ఫలితం ఉంటుందని. ఇది రెండో భాగం. ఇక జ్యోతిషంలో ఉండేటువంటి శాస్త్రంగా ఈ యొక్క బుధగ్రహం గురించి మాట్లాడుకున్నట్లయితే, దీనికి కూడా 3 నక్షత్రాలు ఉన్నాయి. బుధగ్రహానికి ఉండేటువంటి 3 నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి అను 3 నక్షత్రాలు. ఈ 3 నక్షత్రాలకి అధిపతి గ్రహం బుధగ్రహం. ఈ బుధుడికి అధిపతి శ్రీ మహావిష్ణువు. ఈ యొక్క బుధగ్రహం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, ఈ సాధారణంగా బుద్ధి అంటే ఆయన పేరు ఇంగ్లీష్ వాళ్ళు అందుకనే పెట్టారు మెర్క్యూరీ అని. ఎందుకంటే ఆ యొక్క బుద్ధి పాదరసంలా పనిచేస్తుంది ఈ యొక్క బుధగ్రహం వారికి. ఈ బుధగ్రహానికి ఉండేటువంటి నక్షత్రాలు వారికి. అందుకనే పక్క వాళ్ళకి సలహా ఇస్తారు, చాలా అద్భుతంగా పనిచేస్తాయి. వారి దాకా వాళ్ళు మాత్రం సరిగ్గా సమకూర్చుకోలేనటువంటి స్థితిగతులు. వీరు ఎప్పుడు కూడా పక్క వారికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటారు. అలాగే ఇందులో ఉండేటువంటి 3 గ్రహాలు అంటే 3 నక్షత్రాలు కూడా చాలా విశేష ఫలితాలని. ఆశ్లేష ఉంది, చాలా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఉన్నారు, అర్థమయ్యేలాగా అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు, అవసరమైతే గొప్ప మీద కూడా కొడతారు. రేవతి ఉంది, చాలా అగ్రెసివ్గా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా కొండ బట్టలు కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు పనులు కూడా. సో ఈ యొక్క రేవతి అందులో చాలా రేవతి నక్షత్రం చాలా అద్భుతమైనటువంటి అగ్రెసివ్తో కొన్నింటికి ముందు పెట్టి నడుపుతూ ఉండాలి, కానీ అన్నింటికి కాదు, మళ్ళా చాలా ఇబ్బంది కూడా పెడుతూ ఉంటాయి. సో అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క 3 నక్షత్రాల వాళ్ళు కూడా చాలా అద్భుతమైనటువంటి మహావిష్ణు యొక్క సాంగత్యంతో ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ యొక్క మెర్క్యూరీ బుద్ధి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే వ్యాపార వ్యవహారకారకుడు ఈ యొక్క బుధగ్రహం. ఆయన యొక్క అనుగ్రహం లేనట్లయితే ఈ యొక్క నక్షత్రాల వారికి పూర్తిగా వారు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకు ఎలా ఇబ్బంది పడుతుంది, మిగతా విషయాలన్నీ కూడా చాలా బాగుంటూ ఉంటాయి. ఫినాన్షియల్ చేసే వృత్తి, అది ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఏదైనప్పటికీ అలాంటి వాటిల్లో సుస్థిరమైనటువంటి నిర్ణయాలతో లేకుండా చంచలత్వంతో బాధపడుతూ ఉంటారు. వారు ఎవరైతే ఉన్నారో చక్కగా విష్ణువుని ఆరాధన చేసినట్లయితే చాలా అతి శీఘ్రంగా మంచి ఫలితాలు పొందుతారు. అలా కూడా కుదరదండి. విష్ణు అంటే అన్ని కూడా అవతారాలే, స్వామి అవతారాలే, కానీ కేవలంగా లక్ష్మీ నారాయణుడు వీరుని మాత్రమే, లేదా విష్ణువు లక్ష్మి ఈ ఇద్దరు పేరుతో ఉండేటువంటి స్వామిని మాత్రమే ఆరాధన చేయాలి. ఇందులో రాముడు కానీ, నరసింహస్వామి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, కృష్ణుడు కానీ వీరందరూ కూడా విష్ణు వంశలే, కానీ వీరందరినీ ఆరాధన చేయడం వల్ల వీరికి ఈ ఫలితం కలగదు. నారాయణుడు మాత్రమే తరుణోపాయం వీరికి. కాబట్టి అందుకనే వీరు విష్ణు సహస్రనామం పూర్వాంగ ఉత్తరాంగాలతో కలిపి చక్కగా పారాయణ చేయగలిగితే, లేదు నాకు నోరు తిరగదని, నాకు విష్ణు సహస్రం రాదండి అనేవారు చక్కగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎక్కడున్నారో మహాతల్లి, ఆవిడ యొక్క విష్ణు సహస్రం వినడం వల్ల కానీ, ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి స్వరంతో ఆవిడ యొక్క కంఠంతో చాలా అద్భుతంగా ఆ యొక్క విష్ణు సహస్రాన్ని ఆవిడ రికార్డ్ చేశారు. ఆ యొక్క విష్ణు సహస్రాన్ని ఎందుకంటే అదే ఎందుకు వినమంటున్నానంటే, అక్షరం ఒత్తు కూడా ఎక్కడ తప్పు లేకుండా చాలా అద్భుతమైనటువంటి ఆ యొక్క స్తోత్రరాజం చక్కగా ఆవిడ రికార్డ్ చేయబడి ఉంది. అది వినండి. లేదంటే మీ శక్తి ఉందనుకుంటే కొద్దిగా ఓపిక శ్రద్ధ పెట్టి విష్ణు సహస్రాన్ని పారాయణ చేయండి.
ప్రతి బుధవారము కూడా విష్ణువుని ఆరాధన చేసి తులసి దళాలతో చక్కగా ఏదో ఒక నివేదన పెట్టినట్లయితే వీరి కష్టాలన్నీ కూడా తొలగుతాయి. ఇది తల్లి. బుధుడికి సంబంధించి ఇబ్బందులు మేము ఫేస్ చేస్తున్నామండి అంటే జాతకం చూపించుకున్నామండి, బుధుడు మీకు నవగ్రహాల్లో మోస్ట్ ఇబ్బంది పెట్టేది మ్యాలిఫిక్ అయింది మాత్రం బుధుడే అని చెప్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా విష్ణు సహస్రనామాన్ని ఖచ్చితంగా పట్టుకోవచ్చు. ఖచ్చితంగా తల్లి. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ యొక్క పారాయణలు కానీ అర్చనలు కానీ చాలా సులభతరంగా ఎక్కువ ఖర్చు లేకుండా అందరికీ అనుకువగా అందరికీ వారి యొక్క చేత్తో చేసుకునేటువంటి పరిస్థితిగా మనం చిన్న చిన్న తరుణోపాయాలు కానీ ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా ఇస్తూ ఉంటాయి తల్లి ఇటువంటివి. ఎందుకంటే మీరు చాలా చోట్ల చాలా పరిహారాలు చేయించి ఉండొచ్చు, చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఉండొచ్చు, కానీ అది ఏం జరుగుతోందో మీకు తెలియదు. ఏదో జరుగుతోంది, మనల్ని కూర్చోమన్నారు, పూజ చేయమన్నారు, ఈ పుష్పాలు వేయమన్నారు, కొబ్బరికాయ కొట్టమన్నారు, లేదా హోమం చేయమన్నారు, ఇది మాత్రమే మీకు తెలుసు. అది ఏంటో మీకు శాస్త్రం తెలియదు. కానీ ఇది అలా కాదు. మీ చేత్తో మీ నోటితో మీరు పారాయణ చేసుకోవచ్చు. మీ చేత్తో చక్కగా మీరు తులసి దళాలతో స్వామికి అర్చన చేసుకోవచ్చు. ఇంట్లో ఒక పటం పెట్టుకుని చక్కగా ఒక ప్రసాదం వండుకుని మీరే నివేదన పెట్టచ్చు స్వామికి. అటువంటప్పుడు మీరు ఇంకా బాగా విష్ణువుకి దగ్గర అవుతారు. మీరు ఎప్పుడు ఎంత దగ్గర అయితే అంత త్వరగా స్వామి మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి ఎట్టి జాతకంలో ఎట్టి దోషాలు ఉన్నప్పటికీ అది అష్టమ వ్యయాలు కానీ శత్రుక్షేత్రాల్లో కానీ ఎక్కడ ఉన్నా బుధుడు ఇటువంటి ఆరాధన చేసుకున్నట్లయితే విశేషమైన ఫలితాలని ఆ యొక్క స్వామి మనకు అందిస్తారు. నోరు తిరగట్లేదు, రావట్లేదు అని వదిలేయకుండా మీరు చెప్పినట్టుగా వింటూ ఆ పుస్తకాన్ని చూస్తున్నా కూడా క్రమేపీ వస్తుందండి. 1-2 సార్లు రాకపోవచ్చు, ఒక 5 సార్లు రాకపోవచ్చు, ప్రయత్నం చేస్తే 15 సార్ల తర్వాత అయినా చక్కగా వెళ్ళిపోతుంది తల్లి. లలితా సహస్రంతో పోల్చుకుంటే విష్ణు సహస్రం కొంచెం సులభం. అబ్బా, నేను కూడా ఇదే ఫీల్ అవుతాను. కానీ లలిత వచ్చిన వాళ్ళు కాదు విష్ణువు చాలా టఫ్ అని అంటూ ఉంటారు. కానీ విష్ణు సహస్రం చాలా, ఎందుకంటే ఇందులో మనం తీసుకున్నట్లయితే చాలా సాక్షాత్తు భగవంతుడు చెప్పినవి కొన్ని శ్లోకాలు ఉన్నాయి, ఋషులు చెప్పినవి ఉన్నాయి, బ్రహ్మగారు చెప్పినవి ఉన్నాయి, వైశంపై అందరు చెప్పినవి ఉన్నాయి ఇందులో. కాబట్టి చాలా విశేష ఫలితాన్ని కష్టమైనా సరే కొంచెం ఓర్పుగా నేర్చుకుంటే చాలా మంచి ఫలితం పొందుతారు. అలాగే ఈశ్వరుడు చెప్పింది ఉన్నాయండి. అదే భగవంతుడు అన్ని రకాలుగా చెప్పబడి ఉన్నారు. కాబట్టి అంటే మునిప్రోక్తం కాదు, ఇది ఋషిప్రోక్తం కాదు. కాబట్టి చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది. మనకే కాదు, మన కుటుంబంలో ఉండే అందరికీ కూడా పాజిటివ్నెస్ పెంచి అన్ని విధాల చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క విష్ణు సహస్రనామాలు. అలాగే లలితాదేవి ఆరాధన కూడా మీరు సహస్రచండి మహాయాగాన్ని సంకల్పించుకున్నారు. జూలై 15వ తారీఖు నుంచి 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ సందర్భంగా అందరికీ ఇదే మా ఆహ్వానం, అందరూ ఆహ్వానితులే. వివరాల కొరకు సంప్రదించండి. అయితే బుధుడి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందండి అమ్మవారి ఆరాధన చేసి? ఇందులో కూడా తల్లి మనం చేసేటువంటి కార్యక్రమంలో వారాహి నవరాత్రుల్లో అంతర్గత వార్తాళి అంటే వారాహి పూర్వక పంచాయతనము అనేది ఉంది తల్లి. అందులో కూడా నారాయణుడిని ఆరాధన చేస్తాం. చక్కగా వారు కూడా వచ్చి ఇందులో పాల్గొన్నట్లయితే ఆ పురుష సూక్తాలు, ఇప్పుడు నేను చెప్పింది మీకు విష్ణు సహస్రం అనేది స్తోత్రరాజం. ఇందులో వేదంలో పురుష సూక్తం అని చెప్పబడి ఉంది. నారాయణుడి యొక్క మూలమంత్రాలు చెప్పబడి ఉన్నాయి మంత్రశాస్త్రంలో. ఇటువంటివన్నీ కూడా మూలమంత్ర అనుష్ఠానము, పురుష సూక్త పారాయణలు, వాటి హోమాలు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి బుధగ్రహంతో ఇబ్బంది పడేవారు ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మహావిష్ణు యొక్క అనుగ్రహానికి పాత్రులు కాదు. అద్భుతం అండి, చాలా చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు. అయితే చాలా మందికి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే విష్ణు సహస్రనామం మాకు తెలుసండి, మేము చిన్నప్పటి నుంచి మరి గుళ్ళల్లో ప్లే చేయటము చాలా అలవాటు పడిపోయినటువంటిది కదా. ఇంచుమించు చాలా మందికి వింటూ కూడా నేర్చేసుకున్నారు నాలాగా. అయితే ఇంకేదైనా కొత్తగా చెప్పండి అని అంటుంటారు. మొత్తం సమస్తమంతా విష్ణు సహస్రనామంలోనే ఉంది కదా, దాన్ని పట్టుకుంటే. అయితే మనం మీరు చెప్పినటువంటి 2 పదాలను చెప్తాను తల్లి. ఎప్పుడూ కూడా మన ఇంటి దొడ్లోనే పెరట్లోనే తులసి మొక్క ఉంటుంది, మనందరికీ తెలుసు. ఇంకా కొంతమంది విష్ణు సహస్రం వినని వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ తులసి మొక్కను చూడని వాళ్ళు ఎవరు ఉంటారు. రోజు దాన్ని చూస్తాం కదా అనుకుంటూ ఉంటాం. చూస్తే అది మనకేం చేయదు, పూజిస్తే ఫలితం ఇస్తుంది, ఔషధంగా స్వీకరిస్తే శరీరంలో ఉండేటువంటి మలినాన్ని తొలగించి ఆ బాధని తొలగిస్తుంది. అలాగే విష్ణు సహస్రాన్ని వింటే మనకి అవసరం లేనప్పుడు చేస్తే ఉపయోగం లేదండి. మనకు ఎప్పుడు అవసరమో అప్పుడు దాన్ని చేస్తే స్వామి ఇచ్చేటువంటి వరం వేరు. మనకు ఎప్పుడు ఏది అవసరం ఉంటుందో అప్పుడే చేయమన్నారు. అతి సర్వత్ర వర్జయేదని శాస్త్రం అండి. అతిగా ఏది చేయొద్దు, మనకి ఏది ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు చేయండి. నిత్యకృత్యంలో పారాయణ పెట్టుకున్న వాళ్ళకి ఎటువంటి కష్టాలు రావు, అది శాస్త్రవచనం అందరికీ తెలిసి. ఎందుకంటే భగవానుడు చెప్పిందండి ఇది, మీరు నేను చెప్పింది కాదు. అటువంటప్పుడు ఎవరైనా సరే చక్కగా రోజు నిత్యకృత్యంలో పారాయణ పెట్టుకున్న వాళ్ళు ఉంటే చాలా అద్భుతం. వాళ్ళు ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లా,
అటువంటిది లేనివారు ఎప్పుడో టీవీలో ఒకసారి వినే, లేదంటే ఎప్పుడో గుళ్ళో మైకుల్లో ఒకసారి వినే వాళ్ళకి ఏం చెప్తానంటే, ఇది నిత్య కృత్యంలో పెట్టుకోండి, అతి శీఘ్రంగా మీకు సత్ఫలితాలు అందుతాయి. అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా విష్ణు సహస్రనామాన్ని గనక మనలో భాగం చేసేసుకుంటే వచ్చేటటువంటి ఫలితం అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎవరైనా చెప్తే అర్థమయ్యేటటువంటి విషయం కాదు, దాన్ని జీర్ణం చేసుకోవాలి. జీర్ణం చేసుకోవాలంటే ఆయన అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో గురుగ్రహానికి సంబంధించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.